షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా బిజినెస్ చెయ్యాలి అన్న ఉద్దేశం, అందులో ప్రాఫిట్ రావాలి అన్న ఆశ, ఇవి రెండు ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే బిజినెస్ చేయాలి. దాంతోపాటు ఇంకా కొందరికి మాత్రం సర్వీస్ చేస్తూ ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి? ఎస్ సిరి గారు, ఇవాళ రేపు అంటే చూసుకుంటే జాబ్ పర్పస్ కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా కావచ్చు, రూరల్ ఏరియాస్ నుంచి సిటీకి షిఫ్ట్ అవ్వడం, తర్వాత సిటీస్ నుంచి అండ్ అదర్ కంట్రీస్కి వెళ్ళడం అనేది కామన్ సహజమైందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సర్వైవల్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ సర్వైవల్ కోసమే ఈ ప్రాసెస్ లైఫ్ స్టైల్ అనేది ఇలా రావడం మనము తరచుగా చూస్తూనే ఉన్నాము. ఇది కామన్ థింగ్ అయిపోయింది. ఓకే, దట్స్ గుడ్. అట్ ద సేమ్ టైం ఎల్డర్స్ ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో వీళ్ళకి టేక్ కేర్ చేసేకి ఇక్కడ సమస్య అనేది చాలా చాలా వస్తుందన్నమాట. సో అది మనం అంటే మన స్థాయిని బట్టి ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, లేకపోతే ఇతర ఏవైనా కావచ్చు, కానీ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి చూసుకోవాలి అనే సమస్య ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనము చూడొచ్చు. ఎస్, ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చూసుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా చూసుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కాకపోతే ఇటువంటి దానికి కూడా మనము ఒక బిజినెస్లా, ఒక సర్వీస్ ఓరియంటెడ్లా బిజినెస్ క్రియేట్ చేయొచ్చా అంటే అది బెస్ట్ ఆపర్చునిటీ ఉంది అండి. కాకపోతే ఇది ప్రాఫిట్ రేషియోలో కాకుండా మీరు ఒక సర్వీస్ మోటోలో ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకుంటారో అప్పుడు సర్వీస్తో పాటు ఒక దీవెనతో పాటు మీకు ఆదాయం కూడా అంతే మంచిగా అందుతుంది. సో ఈ పాయింట్ గ్రహించి మీరు ఈ బిజినెస్ ఎల్డర్ టేక్ కేర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారంటే చాలా మంచి ఆదాయంతో పాటు వీళ్ళ దీవెనలు కూడా మీకు లభిస్తాయి. సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏదైనా క్వాలిఫికేషన్స్ కావాలా అంటే డెఫినెట్లీ సిరి గారు, మీరు మెడికల్ పరంగా సర్వీసెస్ ఇస్తున్నారా, నాన్ మెడికల్ పరంగా సర్వీసెస్ ఇస్తున్నారా? మెడికల్ అంటే ఫైనాన్షియల్ నీడ్ వాళ్ళకి ఏమేమి ఉంటాయి, చాలా ఉంటాయి. ఫైనాన్షియల్ నీడ్, తర్వాత వచ్చేసి మెడికల్ నీడ్, ఫిజికల్ నీడ్, అండ్ వాళ్ళకి బయట అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకెళ్ళాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మెడికల్తో పాటు మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా, వితౌట్ మెడికల్ నీడ్ లేకుండానే మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఇది మీ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మెడికల్ పరంగా మేము సర్వీసెస్ అందజేస్తున్నాము అంటే మీకు క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అవసరం. కొద్దో గొప్ప మెడికల్ ఫీల్డ్లో మీకు సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని ఉండాలి. అక్కడ మీరు ఆర్ఎంపీ డాక్టర్ అయినా, తర్వాత ఏదైనా అంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసేకి మీకు ఒక ప్రాపర్ ఛానల్ మీకు తెలుసు అన్నది మీ సర్టిఫికేషన్ ఉంటే అప్పుడు ఇటువంటి సర్వీస్ అందించేకి మీరు అర్హులు అన్నమాట. అండ్ నాన్ సర్వీసెస్ మీరు ఆలోచిస్తే ఇది చాలా ఈజీ పరంగా మీరు చేసుకొని వెళ్ళచ్చు. దీనికి పెట్టుబడి అవసరమా అంటే రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక చిన్న రూమ్ తీసుకొని ఆఫీస్ పరంగా ఒక టీం ఏర్పాటు చేసుకొని అలా సర్వీసెస్ అందజేస్తున్నారా, లేకపోతే ఆన్లైన్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి జస్ట్ కాల్ త్రూ మీరు సర్వీసెస్ అందజేస్తున్నారా, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దీనికి కూడా ప్యాకేజెస్ అనేది ఉంటాయి సిరి గారు. అంటే ఫిజికల్ నీడ్, తర్వాత వచ్చేసి వాళ్ళ మెడికల్ నీడ్, అట్ ద సేమ్ టైం వాళ్ళ టోటల్ ఓవరాల్గా అంటే డైట్, తర్వాత వచ్చేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ చూస్తున్నామంటే డిఫరెంట్ ప్యాకేజ్ అనమాట. సో ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే రిటైర్మెంట్ తీసుకున్నారు, వీళ్ళకి అన్ని అవసరం ఉండదు. కానీ డిజిటల్ పరంగా కూడా వీళ్ళకి చాలా చాలా అంటే సాఫ్ట్వేర్స్ ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఫేస్బుక్ కొంచెం వాడకము, తర్వాత వచ్చేసి వాట్సాప్ వాడకం, ఇవన్నీ వాళ్ళకి అవసరమా అంటే అవసరమే. మెసేజ్ పెట్టడం, ఆ మెడికల్ నీడ్ ఉంటే, తర్వాత వచ్చేసి ఆన్లైన్ డాక్టర్ అపాయింట్మెంట్, ఇవన్నీ కొంచెం మీరు హెల్ప్ చేయగలగాలి వాళ్ళకు. సో ఇవన్నీ సర్వీసెస్ మీరు అందజేస్తున్నారు అంటే వీటికి సపరేట్ ప్యాకేజ్ లేదు. ఒక 2 to 3 అవర్స్ నేను కేటాయిస్తాను జస్ట్ కుక్ చేసి వాళ్ళ ఇంట్లో, తర్వాత ఇంకా మిగతా పై పనులు చూసి వాళ్ళకు నీడ్ ఉండేది చూసి వస్తానంటే వీటికి సపరేట్ ప్యాకేజ్. ఇలాంటి మీరు ప్యాకేజెస్ తీసుకున్నారు అంటే
చాలా మంచిగా చేసుకొని వెళ్ళచ్చు. కాకపోతే దీనికి కావాల్సిన మెయిన్ 3 అర్హతలు సిరిగారు. ఒకటి కంపాషన్, కైండ్నెస్, సర్వీస్ ఓరియంటెడ్ నేచర్. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో డీల్ చేయట్లేదు మీరు. సో పెద్దవాళ్ళతో డీల్ చేస్తున్నారు కాబట్టి చాలా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ సైకాలజికల్గా కూడా మీరు చాలా భరించాలి. కొంచెం కోప్పడే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. సో కొంతమందికి అయితే ఒక వస్తువు ఏదైనా ఒక చోట పెడితే అక్కడి నుంచి కదలకూడదు అది. సో ఇలాంటివన్నీ ఒకసారి అరిచారనుకోండి, సో పేషెన్సీగా అక్కడ విని ఉండేటట్టు ఉండాలి. ఇవన్నీ నేను చేయగలను అంటే ఎవరైనా సరే అర్హులు. అట్ ద సేమ్ టైం ఈజీ టు డూ దిస్ సర్వీసెస్. కాకపోతే రొటీన్ భాగంలో మీకు తరచుగా పని అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ బేర్ చేయగలనంటే ఇలాంటి సర్వీసెస్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్యాకేజెస్ కూడా మీరు డిఫరెంట్గా చేయొచ్చు అనమాట. ఇది ఎక్కువగా మనం చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో, మీరు యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఇది కంపల్సరీ అయ్యిందనమాట. ఈ వెబ్సైట్స్ త్రూ సర్వీసెస్ అనేది చాలా వరకు తీసుకుంటున్నారు. మన ఇండియాకు కూడా లోకల్గా చూసుకుంటే మనము చిన్న అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవి చూస్తున్నాము, కానీ ఇలాంటి ఇండిపెండెంట్ సర్వీసెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో ఇండిపెండెంట్ సర్వీసెస్ మీరు అందజేస్తున్నారు అంటే వాళ్ళకి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు? ఎందుకంటే పిల్లలు ఒక దేశంలో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి మీ టోటల్ అడ్రస్ అండ్ ప్రూఫ్స్తో పాటు మీకు అంటే అథెంటిసిటీ మీ పైన రావాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. వీటికి కూడా లైసెన్సెస్ ఉంటాయి కాబట్టి వీటి త్రూ మీరు ఈ బిజినెస్ అనేది ప్రారంభించారంటే ఒక దీవెనతో పాటు మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరిగారు. నిజంగా అండి, సర్వీస్తో పాటు మనం బిజినెస్ చేస్తున్నాము అండ్ అందరికీ కూడా లైక్ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా చాలా బాగుండాలి అంటే పెద్దవారి బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అండ్ అవి రెండు మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి గ్రేట్ ఐడియా అండి. అండ్ ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లేదంటే మార్కెటింగ్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. సో ఎక్కడైనా బిజినెస్ చేస్తున్నా స్టక్ అయ్యాను, లేకపోతే ఏదో ఉద్యోగం చేస్తున్నాను, పార్ట్ టైం జాబ్ కావాలి, ఆ సైడ్ బిజినెస్ అర్నింగ్స్ నేను చూస్తున్నాను, వీళ్ళు చేయొచ్చు, లేదా ఆ పక్కా బిజినెస్ ఫ్రేమ్వర్క్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మన చేసాం కదా క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్. సో వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది సిరిగారు. బిజినెస్ టైఅప్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వింది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ఫ్రేమ్వర్క్ విత్ కంప్లీట్ డాక్యుమెంటేషన్ లైసెన్సెస్తో పాటు లీగాలిటీ పరంగా వెళ్తాం కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.